భారతదేశంలో జన్మించడం అంటే ఆధ్యాత్మికంగా ఎదగటానికి పూలబాట వేసుకున్నట్లే అని పరమ గురువు శ్రీ వివేకానంద అన్నారు. రామవరప్పాడు పరిధిలోని ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ కమ్యూనిటీ హాల్లో శివ చైతన్య సుజ్ఞాన సంబరాలు పేరిట మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరమ గురువు వివేకానంద హాజరయ్యి ఆత్మ చైతన్యం, ఆ శివ చైతన్యం గురించి అనుగ్రహ సంభాషణ చేశారు. రామవరపాడులోని ఏఎస్ఎల్వి గ్రాండ్ 2లో ట్రూత్ వివేకామృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శివ చైతన్య సుజ్ఞాన వేడుకల పేరుతో మహాశివరాత్రి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సనాతన సంప్రదాయం అందించిన నిగూఢమైన ఆత్మ చైతన్యం, ఆ శివ చైతన్యం గురించి తెలియచెప్పేందుకు శివ చైతన్య సంబరాలు జరిపారు. పరమ గురువు శ్రీ వివేకానందకు ముఖ్య శిష్యులైన ఉప్పలపాటి హనుమయ్య దంపతులు వేద మంత్రాలతో స్వాగతం పలికి సత్కరించారు. భారతదేశంలోని పలు రాష్ట్రాల నుండి ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు 2 తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి తరలివచ్చిన శిష్యులు గురువులైన వివేకానందకు పుష్పాభిషేకం చేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిష్యులకు సనాతన సాంప్రదాయ మూల గ్రంథాల్లోని అత్యంత నిగూఢమైన శివ చైతన్యం గురించి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన గరుడ పురాణం మరియు గీతాచార్యులు ఉపదేశించిన భగవద్గీత ప్రవచనాలు ప్రబోధన గావించారు. భారతదేశంలో జన్మించడం ఆధ్యాత్మికంగా ఎదగటానికి పూలబాట వేసుకున్నట్లే అని, ఇక్కడ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం, ఆత్మజ్ఞానాన్ని శిష్యులకు ప్రబోధించడం మన సనాతన సాంప్రదాయమని ఉపదేశించారు. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవటం అంటే భౌతిక జీవితాన్ని త్యజించడం కానే కాదని, భౌతికంలోని సమస్యలను సైతం ఆధ్యాత్మికతతో ఎదుర్కొని ఆనందంగా జీవించవచ్చని శ్రీ వివేకానంద ప్రబోధించారు. మానవాళి సంస్కరించుకోవటం కోసమే జన్మ తీసుకుంటామని, ఆ సంస్కరణ కేవలం గురువు ద్వారా మాత్రమే సాధ్యమని ప్రబోధించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ శివ సుజ్ఞాన సంకీర్తనల ఝరిని అనుష్ఠానం చేసుకోవడం కోసం మేమందరం ఇక్కడ కలవటం జరిగింది. ముఖ్యంగా శివరాత్రి అనగానే నా మదిలో స్ఫురించే భావుకత, మన పూర్వీకులు, మన ఋషి సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యానికి ఒక రోజుని అంకితం చేసి, ఆ రోజంతా నిద్రకి లోనవ్వకుండా జాగృతావస్థలో ఉండేటట్లుగా మనందరినీ సమాయత్తం చేశారు. ఎప్పుడు నిద్రపోకపోవటం అంటే భౌతికంగా నిద్రపోకపోవటం కాదు, మానవత్వంలో ఆ ఒక్కరోజైనా నిద్రపోకుండా, ఆ ఒక్కరోజైనా శివస్పృహలో కొనసాగుతూ ఉండటమే శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఆ శివుని యొక్క సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుని ఆ శివస్థితిలో కొనసాగుతున్నాం ఇవాళ మేమందరం. అలాగే ముఖ్యంగా ఇవాళ గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు శ్రీ మహాశివుని యొక్క గొప్పతనం గురించి విశేషంగా ఉపదేశించారు. మరొకసారి చెప్తున్నా, గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు మహాశివుని యొక్క దివ్యత్వాన్ని గురించి అద్భుతంగా ఉపదేశించారు. శ్రీ మహావిష్ణువు శివ చైతన్యం గురించి చెప్పిన ఉపదేశామృతాలని ఇవాళ రోజున మేమందరం అనుష్ఠానం చేసుకుని అనుష్ఠానశీలుగా పరిణమిస్తున్నాం.